జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ ఎదుట ఆదివాసీ సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన ర్యాలీ చేపట్టారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళ మిశ్రం నీలాబాయిపై జరిగిన అత్యాచార ఘటన జరిగి 25 రోజులు గడుస్తున్నా నిందితుడు షేక్ మగ్దూమ్ను ఇప్పటికీ శిక్షించకపోవడంతో మండిపడ్డ ఆదివాసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చి న్యాయం కోసం రోడ్డుపై బైఠాయించారు. పశ్చిమ బెంగాల్లో ఓ డాక్టర్పై జరిగిన ఘటనకు త్వరగా స్పందించి నిందితులను శిక్షించారు. అదే ఆదివాసీ మహిళకు అన్యాయం జరిగితే ఎందుకు పట్టినట్టు లేరు అని వివరిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆదివాసీ మహిళా అత్యాచార నిందితుడిని కఠినంగా శిక్షించకుంటే ఉద్యమాలకు తెరలేపుతామన్నారు. 5వ షెడ్యూల్కు బాస్ అయిన గవర్నర్ ఆదివాసీ ప్రాంతాలను సందర్శించి మహిళలకు ఆత్మరక్షణ కల్పించాలని ఆ సంఘ నాయకులు కోరారు. ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం చేసిన వ్యక్తిని వెంటనే ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్యత, ఆదివాసీ ప్రజా సంఘాల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. మిశ్రం నీలాబాయికి వెంటనే, మిశ్రం నీలాబాయికి వెంటనే. ఆదివాసీ గురిందెబ్బ హక్కుల పోరాట సమితి నిర్ణయం మేరకు ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో మిశ్రం నీలాబాయి మీద షేక్ మగ్దూమ్ అనే వ్యక్తి అత్యాచారం చేయడం జరిగింది. అత్యాచారం చేయడమే కాక అత్యంత ప్రాసవికంగా కూడా దాడి చేయడం జరిగింది. ఈరోజు అతన్ని మేము కోరుకున్నది ఒకటే ఏమిటి అంటే అతన్ని అరెస్ట్ చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అతని పైన విచారణ జరిపి ఆ వ్యక్తిని ఉరి తీయాలి. ఈరోజు వెస్ట్ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం చేసింది. దేశం మొత్తం కూడా స్పందించింది. కానీ ఒక ఆదివాసీ మహిళ పైన అత్యాచారం చేసి దగ్గర 20 నుంచి 25 రోజులు అవుతున్నా కానీ ఆదివాసీ సమాజంతో కలిసిమెలిసి ఉండే మిగతా సమాజం కూడా ఎక్కడ కూడా ఒక ర్యాలీ కానీ, ఒక ధర్నా కానీ, ఒక పేపర్ ప్రకటన కానీ ఇచ్చిన సందర్భం లేదు. గవర్నర్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం. సార్, 5th షెడ్యూల్ ఏరియాకి మీరే బాస్, మాకి మీరే స్పందించి ఆదివాసీ మహిళకి రక్షణ కల్పించాలి. ఆదివాసీ షెడ్యూల్ ప్రాంతం మొత్తం కూడా మీరు ఒకసారి పర్యటన చేసి మా ప్రాంతంలో జరుగుతున్న విధ్వంసాన్ని మీరు ఒకసారి చూసి మాకు న్యాయం చేయాలి అని కోరుకోవడం జరుగుతుంది. గత నెలలో జైనూరులో ఆదివాసీ మహిళపై అత్యాచారం చేసిన మానవుడికి ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమి చర్య తీసుకోలేదని ఇక్కడ రోడ్డుపై బైఠాయించడం జరిగింది. అమ్మ, మీరు చెప్పండి. నేను బయటకు ఏటూరు నగరం ములుగు జిల్లా, నేను గౌరవ అధ్యక్షురాలని. ఈరోజు జైనూరులో జరిగిన సమస్య ఆదివాసీ మహిళ పైన ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్రం కానీ మాకు ఇన్ని చట్టాలు, ఇన్ని జీవోలు ఉండి కూడా ఇప్పుడు మేము ప్రతి ఒక్క దానికి మాకు ఐటీడీ పరిధిలో ఆదివాసులకు ఇన్ని హక్కులు, కేసుల చట్టం ఉంది, 170 యాక్ట్ ఉంది. ఏదైనా అడిగితే ఏమంటారంటే ప్రభుత్వాలకు కోపమే, ఇటు అధికారులకు కోపమే, పాలకులకు కోపమే. ఈరోజు ఒక ఆదివాసీ మహిళకు దాదాపు జరిగి ఇంత భారీ ఎత్తు సమస్య. ఈ సమస్య మీద ఇప్పటివరకు జైలుకి పంపిస్తే మామూలుగా ఒక 6 నెలల, 3 నెలల, ఏడాది ఉంటాడు. తర్వాత మళ్ళీ వస్తారు. ఇప్పుడు అదే ఎందుకంటే ఇప్పుడు ఎలాగ మనం జైలు చేస్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ ఎప్పటిలాగానే మళ్ళీ కొనసాగిస్తారు. ఇది ఆదివాసీ ఉద్యమము. మరి ఆదివాసులు అంటే ఆదివాసుల మహిళల పట్ల కానీ, ఆదివాసీ నాయకులు కానీ ఉద్యమాన్ని ఉధృత చేస్తామనేది మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, మరి కేంద్ర ప్రభుత్వం మీద కానీ, గవర్నర్ గారు కూడా మా ఆదివాసుల పట్ల చాలా మాకు ఇన్ని చట్టాలు, జీవోళ్ళు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ దీనికి భారీ ఎత్తున విచారణ జరపాలి. తనను గనక కస్టడీలోకి తీసుకొని జైలుకి పంపకపోతే మేము ఆదివాసీ మహిళలు ఇంకా దీని ఆదివాసీ ఉద్యమాన్ని ఉధృత చేస్తామనేసి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. మహిళపై అత్యాచారం జరిగిన మానవుడికి వెంటనే శిక్షించాలని మన రాష్ట్ర రవితేజతో